రిచ్ పూలు వేరు చేస్తున్నాం. అలాగే రిచ్ నేనేమో పూలు నువ్వు పూలు నేను పూలు రిచ్ చేస్తున్నాము. పూలు కాబట్టి నేను ఇవి తింటాను. ఆమె బయట తెచ్చుకొని గడ్డి తింటారు. ఇది అమ్మ చేసిన వంటకం. అమ్మ చేసిన వంట అమ్మ చేసిన ఎంత పొడి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ గురించి. ఓకే ఫ్యాన్ కూడా ఉంది. నాకు ఏం లేదు. ఆమె రిచ్ కాబట్టి రిచ్ పాపలాగా ఉంటారు. పూర్ పాప ఏం చేస్తుంది ఇప్పుడు? పూర్ పాప మీరు కిందనే పండుకుంటారా? కిందనే పండుకొని కిందనే ఉంటారా మీరు? మీకు మీకు బెడ్షీట్లు ఏమి ఉండవు అట? పూర్ అంటే అయ్యో. అయితే మీరు ఏం తింటారండి? అమ్మ చేసిన వంటకే వంట తింటారా? ఏమనుకోండి, జస్ట్ ఇది ఒక వీడియోనే, అసలు అనుకోకండి. సారీ, మేము జస్ట్ ఫన్కి చేస్తున్నాము వీడియో కోసం. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 2 3 గో. హాయ్ గో. అయ్యో ఫస్ట్ అనుకోలేదు. మార్నింగ్ చూడండి, మార్నింగ్ టిఫిన్ వచ్చాక తింటారా? సాయంత్రం చందమా బిస్కెట్, నైట్ ఇప్పుడు తిందే తినాలంటే ఇదేనా ఫుడ్. మీరు చెప్పండి, మీ ఫుడ్ చెప్పండి, మీ గురించి. రిచ్ గా చాక్లెట్ ఉంటుంది. టైం పాస్ కి ఒక గేమ్ బోర్డు కూడా ఉంది చూడండి. వాళ్ళు ఎప్పుడు బెడ్ మీదనే పడుకుంటారు, బెడ్ మీదనే ఉంటారు. వాళ్ళ హౌస్ అంత రిచ్గా ఉంటుందా? ఓకే, మీరు హాస్పిటల్కి పోవచ్చు కదండి, మీరు దగ్గు వచ్చింది కదా మీకు. బియ్యం తింటారా అండి? ఒట్ట బియ్యమే? కందిపప్పు తింటారా? అయ్యో, కందిపప్పు బియ్యం ఇవే తింటారా? సరిపప్పు. అయ్యో, అయ్యో. అయినా మీరు యాక్టివ్ ఉంటారండి? మీకు ఏమన్నా ఆ పాప రిచ్ కదండి, అవి అన్ని తింటది కదా, జంక్ ఫుడ్లు అన్ని తింటది కదా, అందుకే అట్లా. అంటే జంక్ ఫుడ్లు తింటే అలా అయిపోతారా? అయ్యో, అయితే మీరు ఏం చదువుతున్నారా అండి? అయ్యో పాపము.
మనం బడికి நம்ம బడికెళ్ళాలి ఎక్కడికి మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదమ్మా. అమ్మ నేను అమ్మ రిచ్ వాళ్ళు పూర్ పిల్లలకు సహాయం హెల్ప్ చేయాలమ్మా. మీరు తింటే కాదమ్మా. పని చేపించుకుంటుంది, అన్ని పనులు అన్ని పనులు చేపించుకుంటుంది. మళ్ళీ మీ ఓనరమ్మ వచ్చింది, ఓనరమ్మ వచ్చింది. ఓయమ్మ ఇదేవాడు తాగుపోతాడు వచ్చిండు. ఎవరండి ఆయన? తాగుతాయనా? ఓయ్ పెట్టను రిచి పాప.